ఉన్నాడ్రా, ఆయన ఉన్నాడ్రా, ఆయన ఉన్నాడ్రా, ఆయన యందు నేను విశ్వసించుట మానను, నా దేవునికే స్తోత్రం అన్నది గొప్ప విశ్వాసం. అది నిజమైన విశ్వాసం. అడిగినవన్నీ ప్రార్థనలో పొందుకోవటం విశ్వాసమే కావచ్చు. ప్రార్థనకు జవాబు రాకపోయినా, అనుకున్నవి జరగకపోయినా, అనుకోనివి జరిగినా, చేదైన అనుభవాల్లో ఉండి కూడా దేవా నీకు స్తోత్రం అంటుంది చూడు, అది ఒరిజినల్ ఫెయిత్. గొప్ప విశ్వాసం, గొప్ప విశ్వాసం అంటే అనుకున్నవన్నీ జరిగితే గొప్ప విశ్వాసం. అనుకున్నవి జరగకపోయినా దేవుని మహింపరుస్తాడు చూడు, వాడు గొప్ప విశ్వాసి, ఆమె గొప్ప విశ్వాసి. అర్థమైందా? అన్నీ పోయినా సరే ఆయన ఉన్నాడు చాలు. ఎట్లా నువ్వు ఆయన ప్రేమించగలుగుతున్నావు, ఎట్లా మయంపరచగలుగుతున్నావు? ఏం పొందలేదు కదా నువ్వు అంటే, ఏం ఎందుకు పొందలేదురా నాయన, నా కోసం ప్రాణమే పెట్టాడు ఆయన, నా ఒక్కటి చాలురా, నాకు ఏమొద్దు. అసలు నా విశ్వాసం పునాదేసుకుంది ఆ పాయింట్లో. ఆయన నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడు. నా విశ్వాసం ప్రాణం పోసుకుంది అక్కడ. దానికి కేంద్ర బిందువే యేసు. ఎప్పుడెప్పుడో సిలువను పడ్డాడు, నీ కోసం ప్రాణం పెట్టాడు అంటాం. ఇంకంతవరకు చాలా, ఇక భూమి మీద ఏం వద్దురా బాబు, పోని, నీ ప్రాణం మీదకి వచ్చింది అయినా పోని, పర్వాలేదు పోని. పోయినవన్నీ తిరిగి ఇవ్వగలడు, ఇవ్వకపోయినా పర్వాలా. ప్రాణం పోయినా తిరిగి పోయగలడు, పోయకపోయినా పర్వాలా. అని సమర్థుడురా, మీకు తెలీదు. అలాంటి విశ్వాసాన్ని నాడు అపోస్తలులు కనపరిచారు. ఇంత దారుణాలు జరుగుతున్నప్పుడు అసలు విశ్వాసం ఎవడైనా ఉంటాడా? అరే, చేసిన ప్రార్థనకు జవాబు రాకపోతేనే పోయి ఇంకో దానిలో కలిసిపోతున్నారు జఫాలు కొంతమంది. చేసిన ప్రార్థనకు జవాబు రాకపోతే నా కొద్ది దేవుడు అనుకుంటా పోతున్నారు జఫాలు కొంతమంది. పాస్టర్లలో కూడా మినహాయింపు లేదు. పాస్టర్లలో కూడా కొంతమంది లోకంలో కలిసిపోయిన దౌర్భాగ్యులు ఉన్నారు. వాడు 10 ఏళ్ళు బైబిల్ బట్టి దేవుని ప్రకటించినటువంటి వ్యక్తుడు వాడే చెబుతున్నాడు, నేను 10 ఏళ్ళు పరిచర్య చేసా, పాస్టర్ పరిచర్య, అనుకునే జరగలేదంట, అన్ని కష్టాలేనంట, అందుకని వదిలిపెట్టి ఇంకో మతంలో కలిశాడంట వాడు. నేను అంటున్నాడు పాస్టర్ కాదు వాడు, వాడు విశ్వాసి కూడా కాదు, వాడు అవకాశవాది. అక్కడ ప్రాణాలు పోతున్నా, కళ్ళ ముందు ఇంత దుర్మార్గాలు చేస్తున్నా, నీకే స్తోత్రం ప్రభు అని అప్పగించింది విశ్వాసం కాదా? ఏది విశ్వాసము? అగ్ని పరీక్షకు నిలబడింది కదా విశ్వాసము. ఈరోజు కొద్దిపాటి శ్రమలు వచ్చినాయని, కొద్దిపాటి ప్రతికూలతలు వచ్చినాయని, కొద్దిపాటి ఎదురు దెబ్బలు వచ్చినాయని భయపడి వెనక్కి తగ్గుతామా? విసర్జిస్తామా? నీ ప్రాణం నా కోసం పెట్టావు గనక, నీ దేహమును నా నిమిత్తం అప్పగించావు గనక, అవసరమైతే నా ప్రాణాత్మ దేహములు నీ కోసం బలిపీఠం మీద పెట్టేస్తా ప్రభువా. నువ్వు ఏది ఇవ్వకపో, చెయ్యకపో, నన్ను ప్రేమించి నా కోసం, నా విమోచన కోసం ఇంత చేశావు గనుక, నిన్ను ప్రేమించి నీ కోసం మాటలు పడతాను, దెబ్బలు తింటాను, అవమానం పొందుతాను, ఆకలి బాధలు పొందుతాను, వెలివేతలకు గురవుతాను, చిత్రవదనైనా సహిస్తాను, నిన్ను మాత్రం విడవను. అది అగ్ని పరీక్షకు నిలిచిన విశ్వాసం. దానికుంది గొప్ప బహుమానం. క్షయమైపోయేదాన్ని కాదు, క్షయమైపోయేదాన్ని కాదు, అక్షయమైన దానికోసం వాళ్ళంతంత విశ్వాసాలు కనపరిచారు. ఎందుకు? అవమాన పెట్టినా, బాధ పెట్టినా ఆ కొద్ది రోజులు, ఆ కొద్ది గంటలే క్షయమైపోయిద్ది. అవమానపరిచినోడు, అన్యాయం చేసినోడు కూడా ఉండడు, అది చూసినోళ్ళు ఉండరు. అంత క్షయమైపోయేదే. అక్షయమైన దాని ముందు మనం వెళ్ళినప్పుడు భూమి మీద మనల్ని భౌతికంగా యాతన పెట్టిన వాళ్ళందరూ నశించటం మనం చూస్తాం, లేదా పశ్చాత్తాపతులే వేదన పట్టడం మనం చూస్తాం. విశ్వాసం కోసం ఈ వేదనను అనుభవించిన మనకు దేవుడు అనుగ్రహించే మెప్పు, మహిమ, ఘనత స్వతంత్రించుకుంటాం. దేవుని దగ్గరకు వచ్చి దేనికోసం ఆరాటపడాలి? దేని గురించి భయపడాలి? దేని గురించి కలత చెందాలి? నేను అదే చెప్తున్నాను. ప్రభువుని వద్దకు వచ్చిన తర్వాత నువ్వు భయపడకూడదు.
ప్రభువునొద్దకు రాక మునుపు నువ్వు దిగులు, విచారం, బాధ, కృంగుబాటు ఎక్సెట్రా. ప్రభులోకి వచ్చిన తర్వాత నీకు ఇంక వాటికి స్థానం లేదు. ఒకవేళ నువ్వు క్రీస్తునొద్దకు వచ్చి కూడా నువ్వు వాటి విషయంలో ఇబ్బంది పడ్డావంటే, దిగులు పడ్డావంటే, భయపడ్డావంటే, కృంగిపోయావంటే, కలత చెందుతున్నావంటే, నేను చెప్తున్నాను, నువ్వు విశ్వాసివి కాదు. నిన్ను బట్టి ప్రభు సంతోషపడటం. మరి దేన్ని బట్టి సంతోషపడతాడంటే, బలవంతుడైన దేవుడని ఆయన ఎరిగి, ఆయన సురక్షితమైన రెక్కల నీడలోనికి నువ్వు వచ్చావని ఎరిగి, నువ్వు ప్రతి దానికి ఈ మాట వాడు, ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అను. నా దేవుడు బలవంతుడు. ఎరుగుదురా మీరు ఆయన్ని? వ్యక్తిగతంగా ఎరుగుదురా ప్రభుని? నేను చెబితే వింటమేనా, లేదా మీకు మీరుగా దేవునితో అనుబంధం ఉందా? మీకు ఎంతమందికి ఉందో? నిజంగా వ్యక్తిగతంగా ఆయన ఎరుగుంటే నువ్వు ఇక భయపడవు. ఫస్ట్ నువ్వు గెలిచేది భయాన్ని. అస్సలు కలవరం ఉండదుగా. నేను ఎలా భయపడితే నా ప్రభువుకి అవమానం కాదు. నేను కలవరపడితే నా దేవుడిని చేతగాని వాడిని చేసినట్టు కాదు. నా దేవుడు చేతగాని వాడు అయితే కదా నేను భయపడాలి. నా దేవుడు బలహీనుడైతే కదా, అయ్యో నాకు తోడయ్యి ఉన్నవాడు నాకంటే వీకు, అందుకే నేను అవుతున్నా షేకు అని నువ్వేదో అంటే అర్థం ఉంది. ఆయన వీక్ కాదే నువ్వు షేక్ అవటానికి. అవునా? ఎందుకు చింతలేదు? వాళ్ళు ఎవరిని కదిలిస్తున్నారు? చిట్టెలకు పోయి ఎవరు మీసాలు లాగుతుంది? చిట్టెలకు పోయి ఎవరు మీసాలు లాగుతుందండి? సింహం అట్లుంది ప్రశాంతంగా. ఇది పోయి చిట్టెలకు పోయి దాన్ని మీసాలు లాగుతుంటే ఎట్లా? పోరా పక్కకు అంటది, ఉండ్రా అంటది. చిరాకు పుట్టింది అనుకో, అదేం కొట్టాల్సి పంజాలో ఒక గోరు చాలు దీనికి. పంజా మొత్తం వేస్ట్. ఎందుకంటే ఇది మొత్తం కలిపి దాని పంజా అంత ఉండదు. యూదా గోత్రపు సింహం ఆయన కృపగల దేవుడు. పోనీలే నా బిడ్డలకు తెలియదు, తెలిసినప్పుడు వాళ్ళేం మారతారు. ఒకప్పుడు సౌలు తెలియక ద్వేషించాడు, తర్వాత నేను దర్శించినప్పుడు మారి అతడే సేవకుడయ్యాడు కదా. అలాగే నా బిడ్డలు, వాళ్ళు కూడా నా బిడ్డలు తెలియక ద్వేషిస్తున్నారు. చిన్నపిల్లలు పోనీ తెలుసుకుంటారులే అని మనకేం చెప్తున్నా, ఓర్చుకోండి నాన్న, మారతారులే, ఓర్చుకోండి. నేను మీకు తెలుసా, 2 సార్లు మొన్న ఒక పొరపాటు ప్రార్థన చేశా. 2 సార్లు మాట్లాడాడు దేవుడు. వాళ్ళు నాశనం అవ్వాలని 2 సార్లు ప్రార్థన చేశా. ఇన్ని సంవత్సరాలు చేయలే. మొన్నెందుకు ఒక విషయంలో బాగా కడుపులో మండి 2 సార్లు చేశా, నాశనం అయిపోవాలి ప్రభువా అని. 2 సార్లు ప్రార్థన చేస్తే అదే రోజు సాయంత్రం 2 సార్లు మాట్లాడాడు. వీడికి ఒకసారి మాట్లాడితే ఆందని. వారి నాశనమును కోరవద్దు, వారి రక్షణను కోరి ప్రార్థించు అన్నాడు. నాకు మైండ్ పోయింది. అసలు ఎంత కనికరం చూపుతున్నాడో ఆయన అర్థం కావట్లా. వాళ్ళ నాశనాన్ని కోరవద్దు నా కుమారుడా, వాళ్ళ మార్పు కోరి ప్రార్థించు, అంతేకాని వాళ్ళ నాశనాన్ని కోరితే ఎట్లా? తప్పు కదా అది. నశింపజేయడానికి కాదు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి కదా నేను వచ్చింది. అట్లా అడగొద్దు అన్నాడు. ఇంక అప్పటి నుంచి ఆ ప్రార్థన మానేసా. లేకపోతే పొద్దున్నే లేచి శాపాలు పెడతా ఉండేవాడిని, అట్ట పోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మానేసి ప్రభు వాళ్ళని దర్శించిన ఆయన సౌలుని పౌలుగా మార్చావు. నేను కూడా నా గురించే మాట్లాడాడు. ఒకప్పుడు నువ్వు ద్వేషించావు కదరా, మరి నువ్వు వేరే మతంలో ఉండి నన్ను ద్వేషించినప్పుడు మరి నా బిడ్డలు ఎవరైనా నీ నాశనం కోసం ప్రార్థన చేసి నువ్వు పోయేవాడివిగా. కాబట్టి నాశనమును కోరకు నా కుమారుడు, ఒకప్పుడు నువ్వు కూడా నన్ను ద్వేషించిన వాళ్ళలో ఉన్నావు, ఇప్పుడు నువ్వు మారి నా సాక్షి అయ్యావు కదా. ఇప్పుడు ద్వేషించే నా పిల్లలు తర్వాత వాళ్ళు మారి సాక్షులు అవుతారయ్యా. వాళ్ళ నాశనాన్ని కోరొద్దు, వాళ్ళు తెలియని పిల్లల వల్లే ఉన్నారు, పసిబిడ్డల వల్లే ఉన్నారు అని ఆయన కనికరంతో మాట్లాడితే బాధపడ్డా. క్షమించాయా, ఆవేశం వచ్చింది నాయన. మరి అదే కదా తగ్గించుకోమని చెబుతున్నాను నేను. సరేలే ప్రోభా అని ఆ రోజు నుంచి ఆ ప్రార్థన మానేసా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి బిడ్డలారా. ఎంత మతహింస జరిగినా, ఎవరు ఎన్ని రకాలుగా ధమ్కీలు ఇచ్చినా, ఎవరు ఎన్ని రకాలుగా హడావుళ్ళు చేసినా, ఆకలి బాధ అయినా, వస్త్రహీనత అయినా, ఏదైనా భయము లేదు. భయపడితే నా దేవునికి అవమానం. భయము లేదు, ఎందుకంటే నా దేవుడు బలవంతుడు. బలవంతుడు ఓర్చుకుంటున్నాడంటే ఇంకా అది గొప్ప విషయం. బలవంతుడు కాబట్టి ఓర్చుకుంటున్నాడు. బలహీనుడు ఊరికనే టెంప్ట్ అవుతాడు. అప్పుడెప్పుడో మాట్లాడాను, కొడితే కొట్టడం, తిడితే తిట్టడం, విమర్శిస్తే తిరిగి విమర్శించటం, ద్వేషిస్తే ద్వేషించటం, అది గొప్పతనం కాదు. కొట్టిన దెబ్బను తట్టుకొని నిలబడి కూడా తాళుకుంటాడు చూడు, అది గొప్పతనం. కొడితే కొట్టేవాడు, తిడితే తిట్టేవాడు, ఇబ్బంది పెడితే మళ్ళీ ఇబ్బంది పెట్టేవాడు కాదు కదా గొప్పోడు. అవతలవాడు అలా చేసినా కూడా పంటి బిగువున సహించి నిలబడతాడు చూడు, వాడు కదా గొప్పోడు. అది కదా గొప్పతనం. రోమా సైనికులు ఎక్కడ, యేసై ఎక్కడ? యూదులు ఎక్కడ, యేసై ఎక్కడ? ఎంత లేసి మాట్లాడినారు, ఆయన ఎంత దూషించారు. జస్ట్ కోపంతో కళ్ళెర చేస్తే ఒక్కడు ఉంటాడా? ఆయన ఏం చేయాల్సిన అవసరంలా, జస్ట్ కోపంగా చూస్తేనే మొత్తం మాడిపోతారే. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. బలవంతుడైన వాడు ఫస్ట్ బలం ఎక్కడ చూపిస్తాడంటే సహించుటలో చూపిస్తాడు. బలవంతుడైన వాడు బలం ఎక్కడ చూపిస్తాడంటే ఓర్చుకున్నటలో చూపిస్తాడు, తాళ్ళుకున్నటలో చూపిస్తాడు, తట్టుకున్నటలో చూపిస్తాడు. బల ప్రదర్శన అక్కడే జరగాలి. తన బలమంతటిని ఉపయోగించి తట్టుకుంటాడు, ఓర్చుకుంటాడు, తాళ్ళుకుంటాడు, తగ్గించుకుంటాడు, సహిస్తాడు. ఉండి 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 దీర్ఘకాలము సహించిన తర్వాత ఇక బలవంతునికి కోపము తారాస్థాయికి వచ్చినప్పుడు, ఇక బలవంతుడు లెగిస్తే అప్పుడు దాకా ఎగిరినోడు ఒక్కటే ఒక తన్నుదంతే మళ్ళీ అడ్రస్ కూడా కనపడ్డు. చూసిన వాళ్ళకి అర్థమైద్ది, ఓరు ఇంతకాలం వాడు ఓర్చుకుంటే వాడు చేతగానోడు అనుకున్నావురా. వాళ్ళు లేచి ఒకటి కొడితే ఇంత ఘనంగా బడిపోయాట, 3 గంటల క్రితం ఇంతవరకు లేవలేదురా. అంతటి బలవంతుడు అనుకోలేదురా. అందరి చేత మాటలు పడుతుంటే ఏమో అనుకున్నాం, కానీ ఇంత పరాక్రమం ఉంది ఇతనిలో అనుకోలేదు. యేసయ్య దెబ్బ కూడా అంతే ఉంటుంది. సౌలుని అయితే అసలు కొట్టలేదు కూడా. కొట్టల, ఒక్క వార్నింగ్, జస్ట్ ప్రత్యక్షమే ఒక్కటే ఒక వార్నింగ్ ఇచ్చాడు. మరి తన పిల్లల్ని చంపుతున్నాడు, కొడుతున్నాడు, చెరసాళ్ళకి ఈడుస్తున్నాడు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. సహించాడు సహించాడు, హింసను సహించి 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 మధ్యాహ్నం ఎండవేళ ఈ జామునండి ఇంకా కాసేపటికి కుర్రోడు పోతున్నాడు దమస్కుకి, అక్కడున్న క్రైస్తవులను హింస పెట్టడానికి. సరిగ్గా మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉండదో ఆ ఎండ కంటే మించిన ప్రకాశంతో కనపడ్డాడు. ప్రకాశమానమైన వెలుగు. మామూలుగా మధ్యాహ్నం ఎండ అంటేనే తిరుగులేని వెలుగు, దాన్ని కూడా మించిపోయేంత వెలుగు. ఆ వెలుగులో నిలబడ్డాడు. వేశాడు ఒక్కటే కేక, సౌలా సౌలా
సౌలా సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఆ స్వరంలో ఆ గద్దింపుకి గడగడ్డాడు. ప్రభువా నీవెవరు అన్నాడు. ప్రభువా నీవెవరు అన్నాడు. నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును, నజరేయుడగు యేసును, యేసు 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 నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నా? ఏం చేస్తున్నావు? ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం, ఎదురు తన్నుట నీకు కష్టం. చీలిపోగలవు. ఇంక సౌండ్ లేదు సౌలుకి. లే 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 లేచి దమస్కుకు వెళ్ళు, అక్కడ ఏం చేయాలో నేను చెప్తాను పో అన్నాడు. ఒక్కటే ఒక దర్శనం, ఒక్కటే ఒక వార్నింగ్. దయామేడు మూవీలో సౌలా 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 మనిషిని మనిషిగా ప్రేమించమన్నాను, ఒక చెంప కొడితే రెండవ చెంప చూపమన్నాను. నా ఈ నూతన నిబంధనలో ప్రేమ జ్యోతి నీకు కనబడలేదా సౌలా? అన్నట్టు పెట్టాడు. అది కాదు అసలు వాయిస్. అదే వాయిస్లో సౌలా సౌలా మునికోలకి ఎదురుతుండడం నీకు కష్టం సౌలా అని ఉంటాడా? ఆ మాట ఉంది మరి. బైబిల్ మొత్తం చదవాలి. డైలాగ్ అట్టలేదు, ఏదో మన ఫీల్ కోసం అట్ట పెట్టారు. అది కాదు అసలు వార్నింగ్. పెద్ద కేక. ఇందాకేసానే, ఇప్పుడు మళ్ళీ వేస్తే అదురుకుంటారు, అందుకని ఇట్లా ఏనా సౌలా 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 నన్ను ఎందుకు హింసించుచున్నావు, నన్ను ఎందుకు హింసించుచున్నావు? అతను అడిగాడు, నువ్వెవరు? నువ్వు హింసించుచున్నావు నజరేయుడగు యేసును, ముని కోలలకు ఎదురుతనుట నీకు కష్టం, ఎదురుతనుట నీకు కష్టం, ఎదురుతనుట నీకు కష్టం, ఎదురుతనుట నీకు కష్టం. అది వచ్చింది అక్కడ వార్నింగ్. సౌలా సౌలా కాదు, సాగు కొడతానని వచ్చాడు లైన్లోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయిపోయింది మొత్తం. ఇక సౌలు కాస్త షేకు మస్తాన్ అయిపోయాడు. ఇక షేకు స్టార్ట్ అయింది. గడగడ గడగడ వణికిపోతున్నాడు ఆ దర్శనానికి. ఆ దర్శన ఫోర్సు అగ్రిప్ప రాజుతో మాట్లాడుతున్నాడు. అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక అన్నాడు. అపోస్తులు 9లో ప్రత్యక్షత, 26లో అగ్రిప్పతో మాట్లాడుతున్నాడు. నేను అనుకున్నా ఎంత కలవరపరిచాడే ఒక్కసారి కనపడి. ఒక్కసారి. ఇప్పుడు ఎగురుతున్న వాళ్ళందరికీ ఏదో ఒక టైంలో ఒక్కసారి దర్శిస్తే చాలు. ఇక వాడికి మళ్ళీ రెండోసారిగా యేసు ప్రభు పేరు ఎత్తడానికి లేదు. ఎత్తితే ఇక భజన చేయటమే, ఇంకా యేసు రక్తం వేసి హల్లెలూయా అనుకుంటూ రావటమే. దేవునికి మహిమ కలుగును గాక. నీ సమస్యలు నీకు పెద్దవి కావచ్చు, నీ రోగం నీకు పెద్దది కావచ్చు, నువ్వు శత్రువులు అనుకుంటున్న వాళ్ళు నీకు పెద్దవాళ్ళు కావచ్చు, కానీ నీ దేవుడికి ఇవన్నీ పెద్దవా? ఆయన ముందు పెట్టు వాటిని, పెట్టాయి ఆయన ముందు పెట్టు వాటిని. అబ్బో వీడు చాలా పెద్దోడురా నాకంటే, ఎంత కష్టం బాబు అన్నాడా? అసలు ఆయన ముందు నిలబడగలిగే దమ్మి ఉడుకుంది అసలు నాకు అర్థం కాదు. భూరాజులు చక్రవర్తులు మట్టి 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 కొట్టుకుపోయారు, మట్టి తిన్నారు. తినిపిస్తాడు అవసరమైతే, మట్టి కాదు ఇంకోటి కూడా తినిపిస్తాడు అవసరమైతే. ఎందుకంటే లేఖనం ఎరిగి చెప్తున్నాను నేను. నరమాత్రుడిని జ్ఞాపకం చేసుకునడానికి నీవు వాడు ఏ పాటి వాడు నాయనా? నాసికారంధ్రాల్లో జీవవాయువు కలిగి ఉన్నవాడు ఏ పాటి వాడు? ఒకరోజు పూసి సాయంత్రానికి వాడిపోయే పుష్పం లాంటోడు ఏమాత్రం? దేవుడి పర్సనాలిటీ ముందు ఏ పర్సనాలిటీ నిలబడిద్దండి? ఆయన కట్అవుట్ ముందు ఎవడు నిలబడతాడు? సరైన చూపించు నాకు. నేను ప్రగల్భాలు పలకట్ల, వాస్తవం చెప్తున్నాను. ఆకాశం మహాకాశాలు పట్టజాలనంత ఉన్నాడంట ఆయన. నువ్వు ఎవరిని తెస్తావు తీసుకురా, ఆయనతో పోల్చు.
ఆహార్యంలో కానీ, ఆత్మీయతలో కానీ, వ్యక్తిత్వ సౌందర్యంలో కానీ ఎందులో పోలుస్తావో పోల్చు ఆయనతో. కాబట్టి నీకు పెద్దది సమస్య, నీకు ఇబ్బంది, నీకు ఆందోళన కలిగించేది అయి ఉండొచ్చు, కానీ అది దేవునికి కాదు. కాబట్టి నువ్వు దృష్టి మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దృష్టి మారాలి. పరిస్థితులను చూడటం, సమస్యలను చూడటం, అలాగే మనం కోరుకునే విషయాల్లో కూడా మన దృష్టి మారాలి. అక్షయమైన వాటిని వెతకాలి. ఆయన దగ్గరికి రాకముందు అంత బూడిద కుప్ప పోసుకున్నట్టు పోసుకున్నాం. ఆ బూడిద కుప్ప కోసం ప్రాకులాడాం. ఆయన దగ్గరికి వచ్చిన చెత్తరా అన్నాడు. సరేలే ప్రభా, ఇప్పటిదాకా ఆ చెత్తే బంగారం అనుకొని తిప్పలు పడ్డాను, అదంతా డాంబర్ అని అర్థమైపోయింది. నాకు ఆ డాంబర్ వద్దు తండ్రి, నాకు నువ్వు కావాలి ప్రభా, నువ్వు ఇచ్చే అక్షయమైంది కావాలి అని తిరగాలి. దృష్టి మారాలి. ప్రభువుని వద్దకు వచ్చినప్పుడు క్షయమైన వాటిని వెతకటం మానై, అక్షయమైన వాటి మీద దృష్టి పెట్టు. ఒకటి, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు సమస్యలు, శోధనలు, వ్యక్తులు, పరిస్థితులకు భయపడటం మానై. ఆయన వైపు చూసి వాటికి వెళ్ళి చూడు. ప్రభా, నాకిది పెద్దది కానీ నీకేమాత్రమయ్యా? ఏమండి, ₹1,00,00,000 అప్పు, నీకు అది పెద్ద నిప్పు. ₹1,00,00,000 అప్పు నీకు పెద్ద గొప్ప అండి. అది ₹1,00,00,000 నా దేవుడికి ఎంత? 20 కోట్లు నీకు పెద్ద మొత్తం, నా దేవుడికి 20 కోట్లు ఎంత? 50 లక్షల అప్పు నీకు పెద్ద మొత్తం, నా దేవుడికి ఎంత? కొంతమంది, మొన్న ఒక తమ్ముడు వచ్చాడు, చచ్చిపోవాలనుకున్నానన్న, దేవుడు నిజంగా నీ ద్వారా మాట్లాడకపోతే చచ్చిపోయేవాడిని అన్నాడు. ఎందుకు తమ్ముడు? అప్పులన్నా, అప్పులు ఏమాత్రం తమ్ముడు, 70,000 అన్నా. నేను గందరగోళం అయిపోయా. ఎంత అన్నా? 70,000 అన్నా అన్నాడు. నువ్వేం పని చేస్తావన్నా? ఫలానా పని అన్నాడు. రోజుకి ఎంత వస్తాయి అన్నా? 800 దాకా వస్తాయి అన్నా అన్నాడు. ₹1,00,000 పాట వేసినా పాడుకొని కట్టొచ్చు కదరయ్యా. ఎవడన్నా నమ్మకస్తులు 10 మందిని చూసుకొని ₹1,00,000 చీటీ పాట వేసుకొని కట్టుకునేవాడు. దానికోసం చచ్చిపోవాలనుకున్నా అంటే ఈ మాత్రం ఐడియా రాలేదన్న. దేవుని ముందుకు వెళ్ళినప్పుడు అదే అన్నాళ్ళే, ఇంత పెద్ద అప్పు కలిగి ఎట్లా నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావు అంటే, అప్పు నా గొప్ప నీ గొప్ప, నా దేవునికి కాదు, ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జబ్బు నీ గొప్ప నా గొప్ప, నా దేవునికి కాదు. అవసరమైతే చెడిపోయిన అవయవాలను కూడా తిరిగి బాగు చేయగల సమర్థుడు. చెడిపోయిన కిడ్నీలను మళ్ళా పునర్నిర్మించగలడు. చెడిపోయిన లివర్ని బాగు చేయగలడు. చెడిపోయినటువంటి రక్తమును శుద్ధి చేయగలడు. రక్తంలో ఉన్న క్యాన్సర్ కణజాలాన్ని కూడా నిర్మూలన చేయగలడు. చెడిపోయిన బ్రెయిన్ని బాగు చేయగలడు. చెడిపోయిన ఎముకలను తిరిగి నిర్మించగలడు. చెడిపోయిన అవయవాలను, చెడిపోయిన గుండెను తిరిగి నార్మల్గా పనిచేసేటట్టు చేయగలడు. అది నీ గొప్ప, వైద్యుని గొప్ప, మనుషులకు గొప్ప, మీ చుట్టాల గొప్ప, దేవుడి గొప్ప అయింది కాదులే ప్రభా. జ్వరం, తలకాయ నొప్పి అంటే తగ్గిస్తావు, కానీ క్యాన్సర్ కదయ్యా, మరి క్యాన్సర్ తగ్గించాలంటే అది మరి నీకు మరి పాపం అయ్యా, నువ్వు మాత్రం ఏడ కష్టపడతావు అంటే, నిజమే బిడ్డ, బాగానే అర్థం చేసుకున్నాను నన్ను అంటాడా? నిద్రమోహం దాని అంటాడు. దేవునికి స్తోత్రం, నిద్రమోహం అంటాడు. అంతేనా అని ఏమంటాడు? నా పునరుద్ధానపు శక్తిలో, నా రక్తములో ఉన్న శక్తిలో సమస్తము సాధ్యమే. నా యందలి విశ్వాసం ఉంచువానికి సమస్తము సాధ్యమే. నా గాయాలలో ఉన్న స్వస్థత దేనినైనా బాగు చేయగలదు. విశ్వసించు. నా వైపు చూడు.